హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం సీక్రెట్ మసాలా వేసేసి చేసేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే చేయాలనిపిస్తుంది. ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. చికెన్ని బాగా కడిగేసి శుభ్రంగా ఇలా అయితే తీసుకోవాలి. ఇందులో పసుపు, కారం సరిపడినంత వేసుకోవాలి. ఇవి రెండే ఫస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే ఇవి రెండింటిని వేసేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కోసం అయితే మసాలాని రెడీ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి ఇందులో ఎండుమిర్చిల్ని 5-6 తీసుకుంటే సరిపోతుంది. ధనియాలు 2 టేబుల్ స్పూను, ఇందులోనే 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొంచెం జాపత్రి, ఇందులోనే సాజీరా కొద్దిగా, దాల్చిన చెక్క వేసుకొని మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా చికెన్కి అయితే చాలా బాగుంటుంది. ఈ రకంగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీన్నైతే మిక్సీ పట్టేసుకొని ఈ పొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లో సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం 4 టేబుల్ స్పూన్ దాకా సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా సాజీరా, కొంచెం లవంగాలను వేసుకొని ఇందులోనే సన్నగా తురిమిన ఆనియన్స్ని అయితే ఇలాగా వేసుకోవాలి. మనం ఎప్పుడైనా చికెన్ చేసేటప్పుడు ఈ ఆనియన్స్ అనేవి బాగా మగ్గేలా చూసుకోవాలండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఇలాగా మొత్తం అయితే కలిపేసుకోవాలి. 1 మినిట్ హై ఫ్లేమ్లో ఉంచేసి కలిపేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇలాగా వేసుకొని దగ్గరకు వచ్చే వరకు ఇలా కుక్ చేసుకొని ఇందులోనే సరిపడినంత సాల్ట్ అయితే కొద్దిగా వేసుకోవాలి. తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఇందులోనే మనం కలిపేసుకున్న చికెన్ అయితే ఇలాగా వేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. దీంట్లో వాటర్ ఏది యాడ్ చేయలేదండి. ఇలాగే ఇందులో మొత్తం ఉడుక్కుంటూ ఇందులో వాటర్ అయితే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాగా వాటర్ మొత్తం బయటికి వచ్చే వరకు కుక్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా అయితే వేసుకోవాలి. కొంచెం అయితే సాల్ట్ కూడా పైనుండి వేసుకొని కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలాగా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 10 మినిట్స్ అయితే బాగా మగ్గించుకోవాలి. ఇలాగా అందులోని ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాగా కుక్ అయ్యేలాగా ఇలా కుక్ చేసుకొని కసూరి మేతిని కూడా పైనుండి చల్లేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయితే ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా టేస్టీగా చికెన్ ఫ్రైని అయితే ఈ రకంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నచ్చితే కనుక లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.